సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం మహారాష్ట్రలోని కొల్లూరు టెంపుల్ అంటే కొల్లూరు మూకాంబిక టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్కి వచ్చేసి ఎలా వెళ్ళాలి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, అలాగే ఎక్కడి నుంచి ఏ ఏ ట్రైన్స్, బస్సెస్ అవి ఏంటి అన్నీ మొత్తం ఈ వీడియోలో మీకు చెప్తున్నాను, చూడొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో అయితే మొత్తం చూడండి. మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ టెంపుల్కి వచ్చేసి మనము ఫస్ట్ మనకు బెంగళూరుకి అయితే రావాలి. బెంగళూరు నుండి అయితే మనకు డైరెక్ట్ కొల్లూరుకి రాత్రి 7 తర్వాత 3 బస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మ్యాక్సిమం అవి ఫుల్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునేవి ఉంటాయి. మీరు కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో అయితే మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బెంగళూరు నుండి కొల్లూరుకి 430 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఉడిపి నుండి 75 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంటే మనకు 7 రాత్రి 7 గంటలకు ఎక్కితే మార్నింగ్ 5-6 మధ్యలో అయితే దించేసారు. డైరెక్ట్ మనమైతే దర్శనం చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని విశేషాలున్నాయి. అవి కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను. ఇంకొకటి ఏందనంటే మ్యాంగ్లూర్ కూడా వెళ్ళొచ్చు. మ్యాంగ్లూర్ నుండి డైరెక్ట్ మనకు 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకు బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డైరెక్ట్ బసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. లేదు అనంటే ము ప్లేన్‌కొస్తానంటే ఎయిర్‌పోర్ట్ కూడా మనకు మ్యాంగ్లూర్‌లో అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకు బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇక మనకు మ్యాంగ్లూర్‌కి కూడా ట్రైను, బసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లేదు అనంటే అసలు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తెలంగాణ వాళ్ళకి గాని, ఏపీ వాళ్ళకి గాని నాకు తెలిసి ఒక మంచి సజెషన్ ఇస్తాను. ఆ ప్రకారం అయితే రండి. నేను మేము కార్‌లో వెళ్ళాం కాబట్టి మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఏందనంటే అందరికీ ఉపయోగపడేలా ఎలా రావాలనేది నా ఉద్దేశ్యం అన్నట్టు. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఫస్ట్ హుబ్లీకి చేరుకోవాలి. హుబ్లీ కంటే మనకు హుబ్లీకి ట్రైన్, బసెస్ అలాగే ఎయిర్‌పోర్ట్ అయితే హుబ్లీకుంది. అక్కడి నుంచి అంటే హుబ్లీ నుండి మనము వయా మురుడేశ్వర్ ద్వారా కూడా రావచ్చు. అంటే ఎలాగో వస్తున్నారు కాబట్టి మురుడేశ్వర్ టెంపుల్‌ని కూడా దర్శించుకొని కూడా రావచ్చు. మనం మురుడేశ్వర్ టెంపుల్‌ని దర్శనం చేసుకొని కొల్లూరుకి కూడా రావచ్చు. హుబ్లీ నుండి దాదాపు 210 కిలోమీటర్లు అయితే ఉంటుంది హుబ్లీ నుండి. మురుడేశ్వర్ నుంచి అయితే మనకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డైరెక్ట్ మనకు మురుడేశ్వర్ నుంచి అయితే కొల్లూరుకు డైరెక్ట్ బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. లేదు అనంటే హుబ్లీ టు బైందూర్ అంటే నేను మురుడేశ్వర్‌కెళ్ళాను డైరెక్ట్ కొల్లూరుకే వస్తాను అనే వాళ్ళకైతే బైందూర్ స్టాప్‌లో దిగాలి. అంటే బెంగుళూరు వెళ్ళే హైవే‌ని బైందూర్ స్టాప్ ఇక్కడ మీకు డిస్‌ప్లే పైన చూడొచ్చు ఆ పేరేంటో. సో, బైందూర్ నుండి కొల్లూరుకి డైరెక్ట్ మనకు 28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. సో, నేను చెప్పిందైతే అర్థమైందనుకుంటున్నాను. ఇదొచ్చేసి మొత్తము పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూ మనకైతే అన్ని హోటల్స్ దాదాపు 600 నుంచి మొదలుపెడితే 2000 వరకు కూడా ప్రతి ఎవరెవరికి ఎంతెంత మనకు అమౌంట్ ఏ లెవెల్‌లో కావాలంటే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. హోటల్స్ మాత్రం చాలా ఉన్నాయి. అలాగే రూమ్స్ కూడా చాలా అందుబాటులో చాలా ఈజీగా దొరుకుతాయి. లేదు అనంటే దేవస్థానం వారి రూమ్స్ కూడా ఉంటాయి. అది కూడా మీకు చెప్తాను ఎక్కడనో. సో, ఇదొచ్చేసి టెంపుల్ ఎంట్రీ. అసలు ఇంకో విషయం ఏంటి అంటే ఏపీ నుండి విజయవాడ నుండి గానీ, విశాఖపట్నం నుండి గానీ వచ్చే వాళ్ళకి ఎలా అంటే డైరెక్ట్ అయితే బెంగుళూరుకి రావచ్చు. బెంగుళూరు నుండి అయితే మనకు ఈవినింగ్ 7 నుంచి ఒక 3 బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మనం ఫస్ట్ చెప్పిన విధంగా అయితే ఫస్ట్ మనము కేఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో మనం బుక్ చేసుకొని కూడా రావచ్చు. స్లీపర్, ఏసీ బసెస్ కూడా డైరెక్ట్ అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మనకు బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. వాళ్ళు రావచ్చు. బెంగుళూరుకొచ్చే రండి. ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఏం లేదు. లేదు మేము ఉడిపి నుంచి రావాలంటే కూడా రావచ్చు. బెంగుళూరు నుండి ఉడిపి, ఉడిపి నుండి కొల్లూరు కూడా రావచ్చు. మొత్తానికి మధ్యలో మనకు మెయిన్ స్టాప్ వచ్చేసి బైందూరు. ఇది గుర్తుపెట్టుకోండి, బైందూర్. మనకు బసెస్ నుంచి వచ్చే వాళ్ళగా బైందూర్ అనేది మెయిన్ స్టాప్. అక్కడ నుండి 28 కిలోమీటర్లు మనకు కొల్లూరుకి డైరెక్ట్ బసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇదొచ్చేసి టెంపుల్ లోపట చాలా అద్భుతంగా ఉంది. నాకైతే ఒక కేరళలో టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా అనిపించింది. లోపటైతే చాలా అద్భుతంగా ఉంది, చూడొచ్చు. ఇక్కడ అన్ని జ్యోతులు వెలిగిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ వార్షికోత్సవానికైతే ఇవన్నీ జ్యోతులతో వెలిగిస్తారంట.
అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. వార్షికోత్సవం అంటే ఎప్పుడనేది నాకైతే ఐడియా లేదు. బట్ ఏందంటే అక్కడ వాళ్ళైతే చెప్పారు. వార్షికోత్సవానికి ఇవన్నీ వెలిగిస్తారని. ఇది మొత్తం లైన్‌లు. మనకు దర్శనం వచ్చేసి కూడా దాదాపు 1 అవర్‌లో అయిపోతుంది. పెద్దగా పబ్లిక్ ఏముండరు. ఖచ్చితంగా మనమైతే ట్రెడిషనల్ డ్రెస్‌లోనే వెళ్ళాలి. లోపల గుడి ఎంట్రీ నుంచి మగవాళ్ళైతే ఖచ్చితంగా పైన షర్ట్, బనియన్ ఏది ఉన్నా ఖచ్చితంగా విప్పి వెళ్ళాలి. మేమైతే ఇలా ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాము. బయట ₹50. ఈ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. లైన్‌లో ఉన్నారు. చాలా మంది ఫ్లవరే తీసుకుంటున్నారు. ఇదే అదే మీ ఫ్లవరు. ఇక్కడ చూడండి మీరు లైన్‌లో అయితే మేమున్నాము. ఇదే ఆ ఫ్లవరు. చాలా బాగుంది గదా! ఈ ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాం. దగ్గరకొచ్చిన తర్వాత అయితే మేము షర్ట్ అయితే విప్పేసాము. ఈ గుడి లోపట మాక్సిమం ఇది ఇంకా లోపటైతే మనకు మొబైల్స్ గాని, కెమెరా గాని అలో లేదు. బట్ ఏందనంటే నేను కొంచెం చాటుకు మొబైల్ ఇలా తీసైతే షూట్ చేస్తున్నాను. లోపల ఎలా ఉంటుందో మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని, లేదు అక్కడ గుడి ఎలా ఉంటుందనే ఉద్దేశంతోటైతే నేను వీడియో తీస్తున్నాను చూడొచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ లోపట. గుడి మొత్తం రాతితోటి నిర్మించారు. సో, ఇప్పుడు ఈ గుడి విషయానికొస్తే ఈ గుడికి దాదాపు 800 మీటర్ల దూరంలో అంటే బై వాక్ డిస్టెన్స్ దూరంలో సౌపర్ణిక నది అయితే ప్రవహిస్తుంది. అక్కడ వెళ్లి మనము స్నానము గాని లేదంటే కనీసం నెత్తి మీద వాటర్ జల్లి కొంచెం మనం వాటర్ కూడా తాగొచ్చు. చాలా ఔషధాలు కలిగిన ఆ నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ గుడి చరిత్ర విషయానికొస్తే ఈ ప్రదేశాన్ని కౌమాసుర అనే రాక్షస రాజు పరిపాలించాడు. ఈ కౌమాసురుడు తనకు చావు లేకుండా తపస్సు చేసి శివుణ్ణి కోరతాడు. అంటే నాకు చావు రావద్దు అని. తన కోరిక తప్పని సరస్వతి మాత మూగవానిగా చేస్తుంది. ఎవరిని? కౌమాసురుడిని. అప్పటి నుండి కౌమాసురునికి మూకాసురుడిగా పేరు వచ్చింది. అంటే ప్రజలు అలా పిలిచేవారు. ఆ కోపంతో ప్రజలని, మునులని, ఋషులని హింసించేవాడు. పూజలు, యజ్ఞాలు కాకుండా చేసేవాడన్నమాట. కోపం కోపంలో అసలు మితిమీరిన ఆహ్, చేష్టలు అంటే యజ్ఞయాగాదులు ధ్వంసం చేయడాలు, ఆహ్, దేవునికి విరుద్ధంగా చేసే పనులు మొత్తం చేశాడన్నమాట. ఈ మునులకు, ఋషులకు తపస్సులు భంగం వాటిల్లటంతో పార్వతీమాత దగ్గరికి వెళ్తారు. ఈ వీళ్ళ బాధలు తెలుసుకొని పార్వతీమాత దైవగుణంతో మూకాసురుడిని సంహరించడానికి వస్తే చివరి కోరికగా ఈ ప్రాంతానికి మూకాంబికగా పిలవాలని కోరతాడు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. సో, నాకు తెలిసిందైతే మీకు చెప్పాను. సో, బయటకొచ్చిన తర్వాత ఇలా మనకు షాపింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీ కాలభైరవ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళది ఒక బోర్డ్ అయితే కనిపించింది. ఇక్కడ మొత్తం పాజ్ చేసి చూడండి. ఎక్కడెక్కడి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంది. లేదంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా ఇక్కడ ఫోను నంబర్ ఉంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరైతే వెళ్ళొచ్చనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ దగ్గరలో ఉన్న ఏ టెంపుల్స్ అన్నీ ఎంతెంత దూరం ఉన్నాయో ప్రతీది కూడా ఇక్కడుంది చూసుకోవచ్చు. వాళ్ళ ఫోను నంబర్ ఉంది. కాంటాక్ట్ అయ్యి కూడా మాట్లాడుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.